ఒక ఇద్దరు ఏం చేస్తారంటే యేసయ్యని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా యేసయ్యని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో దెయ్యం అడ్డం వచ్చింది. ఎవరు వచ్చారు? మధ్యలో దెయ్యం అడ్డం వచ్చింది. దెయ్యం అడ్డం వచ్చి ఆ దెయ్యం అంటుంది ఇదిగో సర్వోన్నతి దేవుని దాసులు వీళ్ళు, దేవుని మార్గం ప్రసరించేటువంటి వాళ్ళని దెయ్యం చెప్తుంది. మనుషులకి దైవ సేవకులు ఎవరో తెలియదు, కానీ దెయ్యానికి తెలుసు. ఇంకో విషయం తెలుసా మీకు? మనుషులకి దేవుడి గురించి సరిగా తెలియదు, మనకేం తెలియదు. దేవుడి గురించి ఇంత తెలుసు, ఇంత గోట్లా తెలుసు మనకి. దెయ్యానికి దేవుడి గురించి సంపూర్తిగా తెలుసు. తెలుసా మీకు? అందుకని మనం పాడేస్తుంది అది. మనకేమో ఎంత తెలిసి గట్టిగా చేసేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి, ఉపవాసం ఉండండి అంటే మళ్ళీ 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ యథారాజా తదాస్థితే. మన ఉపవాసం 40 రోజులు కాదు, ఎప్పుడు దాకా మనం బ్రతుకున్నంత కాలం 364 రోజులు. అలానా మన యథార్థత ఎప్పుడు దాకానే 40 రోజులా? ఎప్పుడు దాకా? ఏసే రాకడ వరకు. సంవత్సరాది మొదలుకొని నాకు వాగ్దానం చదువుకున్నాను నేను, సంవత్సరాంతం వరకు ఆయన కళ్ళు మన మీద ఉంటాయని దేవుని స్తోత్రం అని చదివాం. ఎప్పుడు దాకా మనం ఇవాళ 3 రోజులనా? ఎప్పుడు దాకా మన ఉపవాసం? ఎప్పుడు దాకా మన యథార్థత? ఎప్పుడు దాకా మన యేసయ్య వచ్చి ఆయనతో పాటు ఎత్తబడే వరకు. 40 రోజులు ఉంటానండి ఈ డ్రెస్ వేసుకుని. 40 రోజులు అయిపోయాక మళ్ళీ పాపంలో కలిసిపోరా? అప్పుడు దాకా ఒగ్గు పెట్టుకుని ఉంటారు కదా చాలా మంది. అప్పుడు వెళ్ళేటప్పుడు చూడాలి చాలా యథార్థంగా వెళ్తారు, వచ్చేటప్పుడు చూడాలి ఎంత దరిద్రంగా ఉంటుంది వాళ్ళపోతుంది. అవునా కదా? ఎప్పుడు ఇప్పుడు మన చుట్టాలందరూ కూడా యేసు ప్రభు నమ్ముకోదు, మనమే నమ్ముకున్నాం. బాబా మీ యేసు ప్రభు మరి తినొద్దన్నాడు కదా. తినొద్దన్నాడు కాదమ్మా, తినమన్నాడు కానీ ఎందుకు తింటలేదు? మీరు 40 రోజులు ఉన్నప్పుడు మీరు తింటారా? వాళ్ళు తినరు. మరి మేమేది తింటలేదు? మీరు 40 రోజులే తినరు, మేము ఎప్పుడు దాకా తినరు? యేసయ్య వచ్చేదాకా నిష్టం, అది దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే మీ మీద కోపం కాదు, మాకు ఆ నీతి ఏంటో మాకు తెలుసు అని చెప్పగలిగే సత్తా మనకు ఉండాలి. వాళ్ళేమంటారు? మీ దేవుడు ఏడు తినరా? కాదు మీరు 40 రోజులు, మరి ఎప్పుడు దాకానే? జీవితాంతం పరిశుద్ధంగా ఉంటాం, జీవితాంతం నిదానంగా ఉంటాం మేము.